కొత్తగూడెం మున్సిపాలిటీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతా మహాలక్ష్మిపై సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. చైర్పర్సన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇండిపెండెంట్ సభ్యుల సహకారంతో 22 మంది సభ్యుల సంతకాలతో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాను కలిసి అవిశ్వాస నోటీస్ అందజేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొదటి నుండి బీఆర్ఎస్లో ప్రస్తుత చైర్పర్సన్ కాపు సీతా మహాలక్ష్మితో మెజార్టీ స్వపక్ష కౌన్సిలర్స్తో విభేదాలు కొనసాగాయి. కలెక్టర్ నిర్ణయం అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కౌన్సిలర్స్ పేర్కొన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో గత 4 సంవత్సరాలుగా అన్ని వార్డులో సమానంగా అభివృద్ధి జరగాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చాలా సందర్భాల్లో అనేక పనుల విషయంలో కానీ, లేదా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ అనేక అవకతవకలు జరిగాయి, ఇబ్బందులు జరిగాయి. పత్రికల్లో కూడా మేము అందరం పార్టీలకు అత్యధికంగా అందరం కూడా మేము మా యొక్క వాణిని నింపించడం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని వార్డులకు సమానంగా పెట్టే విషయాలలో కూడా చాలా ఇబ్బందులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత వార్డుల్లో మన మున్సిపాలిటీలో జరిగేటువంటి సమావేశాల విషయాలలో కూడా ముందస్తుగా మాకు ఎటువంటి సమాచారాలు లేకుండా అప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మేము దాన్ని ప్రిపరేషన్ చేసుకోలేక అనేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ రాజకీయాలకు అత్యధికంగా ఇది కొత్తగూడెం మున్సిపాలిటీ, ఇది పారిశ్రామిక ప్రాంతం, ఇది జిల్లా కేంద్రం, ఇది పూర్తిగా అభివృద్ధి జరగాలి. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేమంతా సుమారు 22 మంది కౌన్సిలర్లు కలిసి వాళ్ళ అవిశ్వాస తీర్మానానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు మీద వారు స్పందించి వెంటనే మేము నోటీసు పంపిస్తాము, తదితర కార్యక్రమాలు తదుపరి కార్యక్రమాలు మేము నిర్వహిస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగిందని సందర్భం మీకు తెలియజేస్తూ, ఇది ఎవరికో వ్యతిరేకంగానో లేకపోతే ఇంకేదో రాజకీయంగా లబ్ధి పొందడం కోసమో లేకపోతే ఇంకేదో చేయడం కోసం కాదు. మొత్తంగా ఈ కొత్తగూడెం మున్సిపాలిటీని మనం అందరం కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకునే దానికోసం మాత్రమే ఈ కార్యక్రమం తప్ప ఇంక వేరే ఎటువంటి స్వార్థపూరిత ఇది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాము. నమస్కారం అండి. మేము కొత్తగూడెం మున్సిపాలిటీ కౌన్సిలర్స్ 20 మంది కలిసి మేము మెజారిటీ ఉన్నాము. అక్కడ 22 మందిని కొత్తగూడెం మున్సిపాలిటీలో జరిగే అవకతవకల గురించి మేము అసంతృప్తితో ఉన్నాము. అందుకే ప్రస్తుతం ఉన్న చైర్పర్సన్ గారి మీద అవిశ్వాసం గురించి కలెక్టర్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.